ఇలా చేయండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ వందనాలు. వందనాలమ్మా. మేడం నా మాట వినపడుతుంది మేడం? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుందమ్మా. వినిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ జనవరి 28న మళ్ళీ మనం అందరం కూడుకుని ఇలా మరొక్కసారి ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకునే అవకాశం వచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, దినములు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14th యాష్ వెన్స్డే, లెంటన్ డేస్. ఇవాళ నుంచి సెప్టియాగేస్మా అంటే మనకి కరెక్ట్ గా ఇంకా 70 days ఉన్నాయి ఈస్టర్కి. చాలా త్వరగా గడిచిపోతున్నాయి. ప్రతిరోజు ప్రతి వారం మనం అనుకునేది గడిచిపోతున్న కాలంతో పాటు మనం ఆ వేగాన్ని అందుకుని మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటున్నామని ప్రతిసారి ప్రతి క్షణం కూడా మోషే కీర్తనలో 90వ కీర్తనలో చెప్పినట్టుగా జ్ఞాన హృదయంతో మా దినములు లెక్కించటం నేర్పించుము అన్నాడు ఆయన. కాబట్టి ప్రతి నిమిషం విలువైందే. కాబట్టి ఆ విలువైనదిగా మన జీవితాన్ని మనం గడుపుతున్నామా లేదా అని చెప్పి, ఆ కొలమానాన్ని సరిపడగా మన జీవితాలు మనం మలుచుకుంటున్నామా లేదా అని చెప్పి, పుట్టింది మొదలుకుని వాక్యం తెలిసిన మనం ఎంతవరకు విన్నది ఆచరిస్తున్నామని ఎవరికి వాళ్ళని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, రేపటి దినం ఉంటుందో లేదో మన జీవితంలో ఆలోచించుకుని, ఈ క్షణంలోనే ఒకవేళ దేవుని పిలుపు మనం అందుకోవలసి వస్తే ఏంటి మన స్థితి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా. మొన్న ఒక పెద్ద భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఏంటంటే 60 years అప్పుడు ఆయనకు ఒక యాక్సిడెంట్ అయిందంట. ఆ తర్వాత నుంచి ఆయన ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడిన తర్వాత ప్రతిరోజు కూడా దేవుడు నన్ను ఈ రోజు పిలుస్తాడేమో అని చెప్పి ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండేవాడు అంట. అట్లా ఆయన 85 years జీవించి దేవుని సన్నిధికి వెళ్ళాడు. కాబట్టి మనందరికీ తెలుసు, ఒక క్రిస్టియన్ అల్టిమేట్ గోల్ అనేది నిత్య జీవ ప్రవేశం అనేది. ఆ నిత్య జీవ ప్రవేశానికి మనం ఎంతవరకు సిద్ధపడుతున్నాం ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా పరిశీలించుకుందాం. ఈరోజు మూలవాక్యాన్ని చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగో సాక్ష్యం ఇచ్చితివో అలాగన రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగన సాక్ష్యం ఇచ్చితివో అలాగన రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడు పరమేశ్వరునికి స్తుతినైనా వందనాలు. ఇప్పటి వరకు నైనా మరి మేడం గారు చేసిన ప్రార్థన ఇంపైన నైవేద్యంగా స్వీకరించినందుకు వందనాలు. అదే విధంగా నాయన నీకోసం జీవించడం అనేది ఎట్లాగో నాయన చక్కని కీర్తన నీ బిడ్డ ద్వారా నాయన మాకు వినిపింప చేసినందుకు వందనాలు. దయగల మా ప్రభు, ఇప్పుడు వాక్య ధ్యానానికి వెళ్ళబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా నాయన వాక్య మర్మములు నీవే వెల్లడి చేయమని నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, అదే విధంగా నాయన ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పని ఆత్మ కుమ్మరించమని, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరిని కాపుదలు ఉంచమని, దయగల మా ప్రభు, ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి ఏది అవసరతలు ఉన్నాయో నీకు మాత్రమే తెలుసు తండ్రి. దయమయ మమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు తండ్రి. ఆయన మాకున్నటువంటి ఇబ్బందులు, శ్రమలు అన్నీ కూడా నీకు తెలియంది ఏది లేదు తండ్రి. దయగల మా ప్రభు, ప్రతి ఒక్క సమస్యను నీ సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు నాయన ఆలకించే దేవుడు దయమయ. నాయన ఈ వాక్య ధ్యానంలో ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కార్యాంతమని స్థుతించుకునే భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి.
మరి 23 అధ్యాయంలో చూస్తే మరి 22 అధ్యాయం కొనసాగింపు 23 అధ్యాయం 11 వచనం వరకు కూడా ఉంటుంది. ఏంటంటే ఆ యెరూషలేములో ఆ సభలో జరిగినటువంటి ఆ న్యాయ సమీక్ష కోసం పౌలు గారిని తీసుకొచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం 22 అధ్యాయంలో చదివాం. అక్కడ శిక్షింపమని ఆ శతాధిపతికి సహస్రాధిపతి చెప్పినప్పుడు ఆ శతాధిపతి "నీవేం చేస్తున్నావో తెలుసా? ఒక రోమీయుడు అతను. ఆ రోమీయుడిని నువ్వు శిక్షిస్తావా?" అన్నప్పుడు ఆ సహస్రాధిపతి చాలా భయపడిపోతాడు. "నువ్వు రోమీయుడివా? నేనెంతో ద్రవ్యమిచ్చి ఈ సభ్యత్వాన్ని నేను కొనుక్కున్నాను. రోమా సభ్యత్వాన్ని" అన్నప్పుడు పౌలు గారు అంటారు, "నేను పుట్టుకతోనే రోమీయుడినని" చెప్పి ఆ తర్వాత వారు మరి విచారణ జరపడం అనేది చాలా జాగ్రత్తగా జరపాలి. ఎందుకంటే రోమీయుడు కాబట్టి ప్రతి విషయంలో కూడా మళ్ళీ మనం విచారణకు అటెండ్ అవ్వాల్సి ఉంటదని ఎవరికి వాళ్ళే అక్కడి నుంచి జాగ్రత్త పడటం మొదలుపెట్టారు. ఇక 23 అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే పౌలు మహాసభ వారిని తేరి చూచి మనమెలాగో ఆయన తేరి చూచి అక్కడ మాట్లాడిన, "సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను." ప్రారంభంలోనే చాలా చక్కటి మాట పౌలు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. సహోదరులారని సంబోధించాడు అక్కడ ఉన్న వారినందరినీ కూడా, ఆ సభలో ఉన్న వారినందరినీ కూడా. ఆయన చక్కని మాట అక్కడ తన గురించి తను ఇచ్చుకున్న సాక్ష్యం, మంచి మనస్సాక్షి కలిగి ఎక్కడ దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడినై నేను నడుచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుని ఎదుట కాకపోతే ఒక్కొక్కసారి మన మనస్సాక్షి మనల్ని మోసం చేస్తుందని మనకు తెలుసు. రోమాపత్రిక 7 అధ్యాయం 23 వచనంలో నాలో మరొక వైఖరి ఉంది. ఆత్మకు, శరీర సంబంధమైన విషయాలకు ఎప్పుడు కూడా నాలో ఘర్షణ జరుగుతూనే ఉంటుందని చెప్పి పౌలు గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యే. కాబట్టి మనస్సాక్షి అనేది ఒక్కొక్కసారి మానవ మనస్సాక్షి అయితే మనల్ని మోసపుచ్చొచ్చు. నువ్వు చేసేది రైటే. నువ్వు మాట్లాడేది కరెక్టే అని చెప్పి మనల్ని మోసపుచ్చొచ్చు. కానీ పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడనై నడుచుకుంటున్నానని చెప్తూ ఆహ్, చెప్పినప్పుడు అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారిని ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ, "దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా" అనెను. దగ్గర నిల్చున్న వారు, "నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదువా" అని అతన్ని అడిగిరి. అందుకు పౌలు, "సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికాన్ని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదని అనెను. వారిలో ఒక భాగం ఇక్కడి వరకు మనం చూస్తే ఆయన మంచి మనసాక్షి గలవాడినై దేవుని ఎదుట నేను నడుచుకుంటున్నానని చెప్పేటప్పటికి అక్కడ విచారించడానికి కూర్చున్నటువంటి ఆ ప్రధాన యాజకుడైనటువంటి అననీయ అనే అధికారికి చాలా కోపం వచ్చిందంటే, అంటే మనం ఇంతకు ముందు చూసినటువంటి అననీయ కాదు. పౌలుకి దమస్కు మార్గంలో ప్రభువు దర్శనం కలిగినప్పుడు ఆహ్, అతన్ని ఎదుర్కొని బాప్తిసం ఇచ్చిన అననీయ వేరు. ఈ అననీయ వేరు. ఇద్దరి పేర్లకి ఒకటే అర్థం. అననీయ అంటే యెహోవా దయాళువు అని చెప్పి అర్థం. కానీ ఇతని ఇతని జీవితం విధానం చూస్తే పేరైతేనేమో యెహోవా దయాళువు అని అర్థం. కానీ ఇతని జీవన విధానం చూస్తే ఇతను అత్యాశ గల దుర్మార్గుడు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర న్యాయ విచారణ చేసేటప్పుడు లంచాలు తీసుకోవటానికి అలవాటు పడినటువంటి అధికారి. ఇతడు క్రీస్తు శకం 48లో ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. పౌలు తప్పు చేయలేదన్నది అతనికి అసలు మింగుడు పడలేదు. ఎందుకంటే ఇతను ఒక సద్దూకాడు. నేను పోయినసారి ఎపిసోడ్‌లో చెప్పాను కదా! హేరోదు రాజుగా ఉన్నప్పుడు అతను ఎదోమీయుడు కాబట్టి హాఫ్ జూ అంటాం కదా! ఎక్కువ మంది ప్రధాన యాజకుల్ని సద్దూకయ్యుల్ని పెట్టారు. ఆ సద్దూకయ్యులకి పునరుత్థానం మీద ఏమాత్రం నమ్మకం లేదు. యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని కూడా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ దేవుని ఎదుట మంచి మనస్సాక్షిగా నేనున్నానంటే ఏ తప్పు చేయలేదు నేనని చెప్పుకుంటున్నాడు ఇతనని చెప్పి చాలా కోపం వచ్చిందంట. కోపమొచ్చి అతని నోటి మీద కొట్టండి అని చెప్పాడు. చెప్పిన వెంటనే పౌలు గారు ఏమన్నారంటే సున్నము కొట్టిన గోడ అని చెప్పాడు. ఈ సున్నం కొట్టిన గోడ గురించి యెహెజ్కేలు గ్రంథంలో మనం 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ 10-12 వచనం వరకు చూస్తే అక్కడ సమాధానం లేనటువంటి ప్రజల దగ్గరికి వెళ్లి
ఆ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు సమాధానము, సమాధానం అని చెప్తారు. వాళ్ళని సున్నం కొట్టిన సమాధులని చెప్పి పరిశుద్ధాత్మ ప్రేరణతో యెహెజ్కేలు గారు అక్కడ రాయటం జరిగింది. అదే విధంగా మత్తయి సువార్త 23 అధ్యాయం 27 వచనంలో కూడా పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు, మీరు పైకి మాట్లాడేది ఒకటి, మీరు ఆచరించేది ఒకటి. పైకి చాలా వేషధారణ కలిగి ఉంటారు. ఆ రక్షరేఖలు కట్టుకుంటారు. విచిత్రమైన వస్త్రాలు ధరిస్తారు. వీధుల్లో వెళ్ళేటప్పుడు అందరూ కూడా మీకు నమస్కరించాలని చాలా హుందాగా నడుచుకుంటూ వెళ్తారు. కానీ మీ జీవితాన్ని పరిశీలించినట్టయితే లోపలంతా కూడా వేషధారణ కాబట్టి వాళ్ళని సున్నం కొట్టిన సమాధులని చెప్పి అక్కడ యేసుక్రీస్తు కూడా సంబోధించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అననీయకింత కోపమొచ్చి సున్నం కొట్టిన అది పౌలు గారు వెంటనే అననీయని ఏమన్నారు? "నువ్వు శపించబడతావు. నువ్వొక సున్నం కొట్టిన సమాధి లాంటి వాడు" అన్నప్పుడు, పక్కనున్న జనాలు ఏమన్నారంటే, "నీవు ప్రధాన యాజకుడిని దూషిస్తున్నావా" అని చెప్పన్నారు. అప్పుడు పౌలు గారంటారు, "అయ్యా సహోదరులారా, అతను ప్రధాన యాజకుడని నాకు తెలీదు. నాకు ప్రధాన యాజకుడని తెలిసినట్లయితే నేను అతన్ని దూషించను." ఎందుకంటే నిర్గమకాండం మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో ఏముందంటే, "నీవు దేవుణ్ణి నిందించవద్దు, నీ ప్రజల అధికారిని శపించవద్దు" అని చెప్పి నిర్గమకాండంలో రాయబడి ఉంది. 22 అధ్యాయం 28 వచనంలో. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినటువంటి పౌలు గారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎప్పుడు ప్రవర్తించరు. అక్కడ ఆయన సంజాషి ఇచ్చాడు. "అయ్యా అననీయ అన్న అతను నాకు ప్రధాన యాజకుడని తెలియక నేను ఆ మాట అన్నాను తప్పించి, ప్రధాన యాజకుడిని నేను శపించకూడదు" అని చెప్పి అక్కడ ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు అననీయాని ప్రధాన యాజకుడిగా ఎందుకు గుర్తించలేకపోయాడనేది కూడా ఒక కామెంటరీలో దీని గురించి చాలా విస్తృతమైన చర్చ అనేది జరిగింది. పౌలు గారు అంతటి మహానుభావుడు ఒక ప్రధాన యాజకుడిని గుర్తించలేకపోవటం ఏంటి అన్న దాని మీద చాలా కామెంటరీస్ వచ్చినాయి. అయితే ఒక కామెంటరీ బుక్ లో రాసింది మాత్రం కొంచెం దగ్గరగా ఉంది. ఏంటంటే, పౌలు గారికి కొంచెం కళ్ళు సంబంధించినటువంటి ఆప్థమాలజీ ప్రాబ్లమ్ ఉంది ఆయనకి. కళ్ళ జబ్బు ఉంది. అందుకనే ఆయన రాసిన పత్రికలన్నీ కూడా ఆయన డిక్టేట్ చేస్తే ఆయన దగ్గరున్నటువంటి శిష్యులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరో ఒకరు పత్రికలు రాయటం అనేది జరిగింది. ఆయన డిక్టేట్ చేసేవాళ్ళు. కొంచెం సైట్ ప్రాబ్లమ్ అనేది ఆయనకి ఉంది. ఇక రెండోది చూస్తే, ఈ అననీయ ఆ టైంకి ఆ ప్రధాన యాజకుడు ధరించాల్సినటువంటి వస్త్రాలు ధరించి వచ్చి ఉండకపోవచ్చు. ప్రధాన యాజకుడికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది గదా! అది ధరించి ఉండకపోవచ్చు. కంగారుగా ఇతన్ని విచారించాలి. ఏదో ఒకటి ధన ధన ప్రాప్తి మనకు కలుగుతుందనే కంగారులో ప్రధాన యాజకుడు ధరించాల్సినటువంటి మరి ఆ వస్త్రధారణ కూడా లేకుండా వచ్చుండొచ్చు. మనం చూస్తాం గదా! కొన్ని కేసుల్లో మరి లా అండ్ ఆర్డర్ పాటించాల్సినోళ్ళు కొన్ని సమయాల్లో వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా పాటించకుండా ఎక్కడ వాళ్ళకొచ్చే లాభం తగ్గిపోతుందని చెప్పి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ అననీయ గురించి కూడా కామెంటరీ బుక్ లో రాసిందేంటంటే, ఒకటి పౌలు గారికి ఆ దృష్టి సంబంధమైనటువంటి ఒక డిఫెక్ట్ ఉంది కాబట్టి దాని గురించి కళ్ళు మసకబారటం వల్ల, పైగా ఈ జన సమూహం మధ్య నుంచి టెన్షన్‌లో రావటం వల్ల కూడా ఒక్కొక్కసారి ఆ కళ్ళు మనం అంటాం కదా! బైర్లు గమ్మి అని చెప్పి అలా కూడా అయ్యుండొచ్చు. అలాగే అతను ఆ ప్రధాన యాజకుని వస్త్రధారణ అతను చేసుకొని ఉండకపోవచ్చు. ఇక మూడోదేంటంటే, ప్రధాన యాజకుడు కూర్చుండవలసిన స్థలంలో అతను కూర్చుండి ఉండకపోవచ్చు. ఈ 3 కారణాల్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. పౌలు గారు అతన్ని ప్రధాన యాజకుడిగా గుర్తించలేదు అంటే. అయితే ఇక్కడ పౌలు గారు అక్కడ అంత కోపం ఎందుకొచ్చింది అననీయ మీదంటే, తను చేసిన తప్పేమి లేకపోయినప్పటికీ నేరారోపణ చేసేసి నేరం విచారించకుండానే తీర్పు చెప్పేయటం అనేది పౌలు గారికి బాధ కలిగింది. కాబట్టి ఆయన అంటాడు, ఇది చాలా నేరస్తుడుగా నిరూపించే ముందు నేరారోపణ చేయబడిన వ్యక్తిని మీరు విచారించరని 2, 3 సందర్భాల్లో ఆయన అనటం జరిగింది. ఈ అననీయాసు ఇక్కడ పౌలు గారికి శిక్ష విధించి, లేకపోతే పౌలు గారిని తూలనాడి, లేకపోతే పౌలు గారిని అవమానపరిచి నేనేదో సాధించాను అనుకున్నాడు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇతనేంటంటే అప్పుడున్నటువంటి చక్రవర్తి మీద తిరుగుబాటు చేసి, దాని ఫలితంగా 7 సంవత్సరాల తర్వాత హత్యకు గురయ్యాడు. అంతే కదా! కత్తి పట్టినవాడు
ఎప్పుడు కూడా ఆ కత్తి వల్లే మరణిస్తాడని మనకు తెలుసు కదా! అన్యాయపు తీర్పు మనం ఎవరికైనా తీర్చినట్టయితే, ఏదో ఒక సమయంలో అట్లాంటి అన్యాయపు తీర్పుకే మనం గురవుతామన్నది ఈ అననీయాస్ అనే ప్రధాన యాజకుని జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఇట్లాంటి ఉదాహరణలు మనం చాలా చూస్తాం. పరిశుద్ధ గ్రంథం ఎవరు కూడా ఇదొక జాతీయ గ్రంథమనో, మరి ఇంకో గ్రంథమనో ప్రకటించకపోయినప్పటికీ, కొన్ని లక్షల ప్రతులు రోజుకి అమ్ముడవుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే, అన్నీ కూడా మనం పరీక్షకు నిలబడే అంశాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ అనన్యాస్ జీవిత చరిత్ర ఇలా ముగిసింది. తర్వాత మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఆ సభలో 2 గుంపులున్నాయని ఆయన తెలుసుకున్నాడు. ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారని తెలుసుకొని అక్కడ ఆయన యుక్తిగా ప్రవర్తించాడు. తప్పేం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు తన శిష్యుల్ని ప్రపంచంలో పంపించేటప్పుడు, లోకంలోకి పంపించేటప్పుడు పాముల వలె వివేకులై, పావురం వలె నిష్కపటులై ఉండండి అన్నాడు. అదే విధంగా యుక్తిగా ఉండండి, కుయుక్తిగా ఉండొద్దని చెప్పారు. కాబట్టి ఇక్కడ పౌలు గారు యుక్తిని ప్రదర్శించాడు. ఎందుకు యుక్తిని ప్రదర్శించాలి? ఎప్పుడో చెప్పేశారు కదా ఆయన. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పినటువంటి వ్యక్తి, జీవించువాడును నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడని చెప్పి, అట్లా పలికిన వ్యక్తి ఇక్కడ యుక్తి ప్రదర్శించి తన ఆయుష్కాలాన్ని ఎందుకు పొడిగించుకోవాలని చూసాడని మనం అనుకున్నట్టయితే, దేవుడు నిర్ణయించిన సమయానికంటే ముందు వెళ్ళిపోవటం అనేది అవివేకులు చేసేటటువంటి పని. దేవుడు నిర్ణయించిన తర్వాత ఆ పిలుపు వచ్చిన తర్వాత ఎవరు ఒక క్షణం ఉండటానికి కూడా సరిపోం. నరులారా తిరిగి రండి అని చెప్పగానే తిరిగి వెళ్ళవలసిన వారమే కాబట్టి, ఆ పిలుపు వచ్చే వరకు భూమి మీద దేవుని కార్యాలు మనం ఎంత వరకు చేయగలమో మాక్సిమం అంతవరకు చేయటం. యేసుక్రీస్తు జీవిత చరిత్ర కూడా మనం పరిశీలించినప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యే వరకు కూడా తండ్రి పని ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. పౌలు గారు కూడా ఆ సమయం ఆసన్నమయ్యే వరకు, దేవుని పిలుపు అందే వరకు కూడా ప్రతి క్షణం వృధా పోకుండా దేవుని కార్యాలు చేయటానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేశాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గుంపును చూసి 2 వర్గాలు ఉన్నాయి కాబట్టి, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, సహోదరులారా, మనకున్న నిరీక్షణ గూర్చియు, మృతుల పునరుత్థానం గూర్చియు నేను విమర్శింపబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులు ఒక తెగ, సద్దూకయ్యులు ఒక గుంపు అయిపోయారంట. ఇతను పరిసయ్యుడు కాబట్టి పునరుత్థానం గురించి చెప్తున్నాడు, నిరీక్షణ గురించి చెప్తున్నాడు. అంటే మనకున్నది జీవంతో కూడిన నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అంటే, సద్దూకయ్యులు చెప్పేదేంటంటే వాళ్ళు అప్పటికే సనుగోగుల్లో అర్చనాది కార్యక్రమాలన్నీ చేస్తున్నా కూడా, వారి విశ్వాసం ఎంతవరకంటే మన్నైనది మన్నైపోవటం. ఇక తర్వాత వాళ్ళకి నిరీక్షణ అనేది లేదు సద్దూకయ్యులకి. కానీ పరిసయ్యులకున్న నిరీక్షణ మృతుల పునరుత్థానం వాళ్ళు గట్టిగా నమ్మారు కాబట్టి, ఒక క్రైస్తవుని జీవితం మరణంతోటి ప్రారంభమవుతుందని గట్టిగా నమ్మని వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు. అందుకనే పౌలు గారు మనకున్న నిరీక్షణ ప్రకారం నేను నిరీక్షిస్తున్నాను, పునరుత్థానం గురించి చెప్తున్నాను, అందుకే నేను విచారించబడుతున్నాను. ఎక్కడికెళ్ళినా కూడా నా మీద మోపబడే నేరం ఏంటంటే ఇదే, పునరుత్థానం గురించి మాట్లాడొద్దంటున్నారు. అసలు క్రైస్తవ జీవితం అంటేనే ఖాళీ సమాధి. ఖాళీ సమాధితోటే క్రైస్తవ విశ్వాసం ముడిపడి ఉంది కాబట్టి, నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్పించి నేను ఎవ్వరిని ప్రకటించను అని చెప్పి నిర్ద్వందంగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు జీర్ణించుకోలేక నన్ను ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత సద్దూకయ్యులు పునరుత్థానము లేదంటారు. తర్వాత దేవదూత గాని, ఆత్మ గాని లేదని చెప్తారు. ఇక్కడ దేవదూత, ఆత్మ అంటే ఎవరు? దేవదూత అంటే వాళ్ళ భాషలో జీసస్ క్రైస్ట్. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ దేవదూత గాని, ఆత్మ గాని లేదని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. యెహోవా దేవుని మాత్రమే వాళ్ళు నమ్ముతారు. జీసస్ క్రైస్ట్‌ని గాని, పరిశుద్ధాత్మ గాని వాళ్ళు నమ్మరు. ఇక్కడ పౌలు గారితో వచ్చిన ఇబ్బందేంటంటే వాళ్ళకొచ్చిన ఇబ్బందేంటంటే, మేము చెప్పని విషయాలు ఇతను చెప్తున్నాడు కాబట్టి, పైగా జనులందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి, మేం చెప్పే మెసేజ్ ఎవరు వినరు, మమ్మల్ని ఎవరు అనుసరించరు. మేం చేసే ఉద్యోగాలకు కూడా ఎసరొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, ఇతన్ని ఏదో విధంగా పక్కకి తప్పించేయాలని వాళ్ళ తాపత్రయం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే పరిసయ్యులు 2 కలవని ఒప్పుకుందురు. పునరుత్థానం ఉందని ఒప్పుకుంటారు. ఆ తర్వాత పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి,
ఈ మనిషి యందు ఏ దోషము మాకు కనపడలేదని వాళ్ళు ఏమంటారంటే, ఇతనికి ఒకవేళ దేవదూత కనపడి ఉండొచ్చు. ఆత్మ ఇతనితో మాట్లాడి ఉండవచ్చు. దాంట్లో ఆక్షేపణేమి లేదు. వీళ్ళు కూడా దేవదూతే అంటున్నారు. క్రీస్తుని వీళ్ళు కూడా దేవదూతే అని చెప్పి అంటున్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు ఇతనితో మాట్లాడి ఉండవచ్చు. పరిశుద్ధాత్మ అన్న మాట కూడా అనలేదు కానీ వీళ్ళు. ఒక ఆత్మ ఇతనితో మాట్లాడి ఉండవచ్చు అని చెప్పి వీళ్ళంటున్నారు. ఆత్మైనను దూతైన ఇతనితో మాట్లాడి ఉండవచ్చు. మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడుచు కలహం పెద్దగా అయిపోయింది. అయిపోయిన తర్వాత వారి మధ్య నుండి అతను ఏదో రకంగా బయటకు తీసుకురాలేక ఈ 2 గుంపులు కూడా సద్దూకేలు, పరిసయ్యులు మీరెంతంటే మీరెంత అని చెప్పి ఒకరికొకరు వాళ్ళు కేకలు, అల్లరి, పెద్ద గొల్లు పుట్టటంతో పాటు ఆ జనసందోహం మధ్య వాళ్ళేం చేశారంటే, పౌలు గారిని ఈ సందట్లోనే అంటే చూడండి మాస్ హిస్టీరియా అని ఉంటుంది కదా! అట్లా వచ్చిన సందర్భంలోనే ఒక దొమ్మిగా ఎవరు చంపేసారో ఎవరి మీద నేరం మోపబడకుండా చాలా యుక్తిగా పౌలు గారిని అక్కడే చంపేయాలని చెప్పి వాళ్ళనుకుంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి శతాధిపతి వీళ్ళందరూ కూడా పౌలు గారిని చీల్చివేస్తారేమో అని భయపడ్డారంట. చూడండి ఎంత కక్ష కట్టారంటే చంపేయటం వేరు. చీల్చి ముక్కలుగా చేసేయాలి పౌలు గారిని అని చెప్పి అంత కక్ష కట్టారంట ఈ సద్దూకయ్యులు. కాబట్టి చీల్చి వేస్తారేమని భయపడి అక్కడి నుంచి కోటలోకి తీసుకొచ్చేసారు. పౌలు గారు ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నా సరే పౌలు గారికి ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే, ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ప్రార్థన మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆ సమయంలో ఇందాక చదివిన మూలవాక్యం మనం చూసినట్టయితే, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము. యెరూషలేములో నన్ను గూర్చి నీవేళ సాక్ష్యం ఇచ్చి ఉన్నావో, అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సినదని చెప్పాను. చాలా ఆయన దిగులుతో, దుఃఖంతో అంటే ఆయన ప్రాణం పోతుందని ఎప్పుడు బాధపడలేదు సుమా. నేను చెప్పాలనుకున్న మాట పునరుత్థానం గురించి ప్రజల్ని ఒప్పింప చేయాలని ప్రయత్నంలో అడుగు అడుగునా కూడా ఎవరో కాదు నా స్వకీయులే అడ్డు తగులుతున్నారని చెప్పి ఆయన చాలా బాధలో ఉన్నప్పుడు కరెక్ట్‌గా అప్పుడొచ్చే ప్రభు ఆయన పక్కన నిలుచున్నాడంట. మనం అంతకుముందు అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఆలయంలో ప్రార్థిస్తూ పరవశుడై ఉంటుండగా ప్రభు ఆయన పక్కన నిలబడ్డాడు. ఈ వచనాలను ఎత్తిపట్టి రాస్తూ ఒక కామెంటరీ బుక్‌లో ఒక భక్తుడు ఏమంటాడంటే, మనకి ఏదైనా పెద్ద ఆపద సంభవించినప్పుడు, ఆ ఆపదలో మనం ఉన్నప్పుడు ప్రభువు మనకొచ్చి దర్శనం ఇచ్చినా, ప్రభువు స్వరం మనకిచ్చినా, లేతే ప్రభువు సన్నిధి మనకు లభించినా, అదేంటంటే ఆపదను ఆపదగా చూడొద్దు మీరు. ఆపదనేది ముసుగు వేయబడినటువంటి దీవెన అంట. ఆపదనేది ముసుగు వేయబడిన దీవెన. ముసుగులో ఉన్న దీవెన ఆపద రూపంలో వస్తదంట. మనం ముందేం చేస్తామంటే ఆపదనే చూస్తాం. కానీ ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, మనం మనసాక్షి ప్రకారం దేవుని కార్యం చేసేటప్పుడు ఆపదలో ఉన్నప్పుడు, ఏదో విధంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ఆపద మనకెట్లా మారుతుందంటే, ముసుగు వేయబడిన దీవెన. అంటే మనకు తెలీదు ఆపదలో ఉన్నప్పుడు మనకు దీవెన రాబోతుందని చెప్పి మనం గ్రహించలేం. కానీ ప్రభువు వచ్చిన తర్వాత పౌలు గారు గ్రహించారు. అక్కడ ఆయన చెప్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నారు? "నువ్వు నా గురించి ఎట్లాగైతే యెరూషలేములోనే సాక్ష్యం ఇచ్చావు. యెరూషలేం అంటే మామూలు పట్టణం కాదు కదా అది. అట్లాంటి దగ్గరే నువ్వు నా సాక్ష్యం ఇచ్చావు. నిన్ను నేను వాడుకున్నాను. నువ్వు మళ్ళీ రోమాలో కూడా నా గురించి అట్లాగా సాక్ష్యం ఇవ్వాలని" చెప్పి అంటాడు. పౌలు గారు కూడా రోమా పట్టణానికి వెళ్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా రోమా పట్టణంలో పరిచర్య చేయాలని చాలా ఆయన ఆతృత పడ్డాడు. ప్రతి పత్రికలోనూ కూడా నేను రోమాకు రావాలని ఉంది నాకని చెప్తాడు. కానీ ఒక పిటి ఏంటంటే రోమాకు ఆయన వెళ్ళాడు కానీ ఒక బందీగా వెళ్ళాడాయన. ఒక సువార్తికుడిగా వెళ్ళలేదు గానీ, రోమా పట్టణానికి ఒక బందీగా వెళ్ళాడు. ఆ సమయంలో కూడా ఆయన దగ్గరికొచ్చిన వారికి ఆయన సువార్త సేవ చేశాడు. మొత్తానికి రోమా పట్టణంలో దేవుని సువార్త వినిపించకపోవటం అనేది లేదు గానీ, ఇట్లా ఔట్‌డోర్‌లో ఆయన సువార్త ప్రకటించడానికి రోమా పట్టణంలో ఆయనకి అవకాశం లభించలేదు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎంతకాలం ఈ భూమి మీద ఉంచాలని ఆయుష్ ఆయన నిర్ణయించాడో, ఆ ఆయుష్ అంతా కూడా ఆ వ్యక్తి అనుభవించే వరకు ఎన్ని ఆపదలొచ్చినా దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుని అతని సజీవ లెక్కలో ఉంచుతాడు. ఒకవేళ వద్దు అనుకుంటే, ఇక చాలు నా శిష్యుడు ఇంతకంటే కూడా శ్రమలు అనుభవించడం అనవసరం అని చెప్పి ఆయన అనుకుంటే, ఆయన చిన్న కారణం చేతే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. చూడండి జెబెదయి కుమారులైనటువంటి
యాకోబు యోహాన్ జీవితాలు మనం చూసినప్పుడు యాకోబు చాలా మంచి యవ్వన ప్రాయంలోనే అతను హతసాక్షి అయిపోయాడు. మరి యోహాను గారిని మనం గమనించినట్లయితే ఆయన నిండు వృద్ధాప్యంలో ఆయన మరణించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఎవరిని ఎంతకాలం ఉంచాలనుకుంటే అంతకాలం కూడా వచ్చే ఆపదల నుంచి ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకు ఆశ్రయంగా నిలుస్తాడు. అందుకని దావీదు మహారాజు అంటాడు కదా, నా కొండ, నా కోట, నా శైలం, నా దుర్గము నీవే, నా దాగు చోటు నీవే. దావీదు మహారాజుకు ఉన్నటువంటి కోట సామాన్యమైనటువంటి కోట కాదు, శత్రు దుర్భేద్యమైనటువంటి కోట. ఇటీవల ఆర్కియాలజికల్ త్రవ్వకాల్లో కూడా దావీదు మహారాజు కట్టినటువంటి కోటలో భాగం ఒక కాంపౌండ్ వాళ్ళు 1.5 వైశాల్యం ఉన్నటువంటి, అంటే 4 గోడల్లో ఒక గోడ, రెండో గోడ అర్ధ భాగం కూడా బయటపడింది. అంటే ఎంత పటిష్టమైన పునాది వేసి కట్టుండకపోతే ఇవేళటికి కూడా ఆ గోడ వాళ్ళకి లభించింది. అట్లాంటి కోట కలిగినటువంటి దావీదు మహారాజు ఏమంటాడంటే, అతనికి ఉన్నటువంటి మిలిటరీని నమ్ముకోలేదు, అతనికి ఉన్నటువంటి ఆయుధాలు నమ్ముకోలేదు, అతనికి ఉన్నటువంటి సైన్య అధిపతులు నమ్ముకోలేదు, కానీ నా కోట, నా శైలము, నా దుర్గము, నా దాగుచోటు నీవే అంటాడు. అంటే మంచి భక్తి గల విశ్వాసులు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడరు, కానీ పౌలు గారు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. కాబట్టి ఇక్కడ ప్రభు పక్కన నిలిచి ఆయనకి ధైర్యం చెప్పి, నువ్వేమి ఆధారపడవద్దు. ఇదే మాటని కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించేటప్పుడు కూడా పౌలు గారికి చెప్తాడు, ఇక వద్దులే, ఈ పట్టణం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ధైర్యపరిచి, నువ్వేమీ అధైర్యపడవద్దు, నా శిష్యులు నీకు తెలియని వారు ఈ పట్టణం నుండి చాలా మంది ఉన్నారు, నువ్వు ఇక్కడ సువార్త సేవ చేయవలసి ఉంది, నువ్వేమి అధైర్యపడవద్దు అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రభు దర్శనం వచ్చిందో, ఎప్పుడైతే ప్రభు స్వరం వినిపించిందో ఆయనకి చాలా ధైర్యంతో 3 సంవత్సరాల కాలం ఆ పట్టణంలో ఉండి ఆ సంఘాన్ని కట్టి సువార్త పరిచర్య చేసినట్టుగా చూస్తాం. కాబట్టి నీ చిత్తమే సిద్ధించుగాక అని మన జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే అప్పగించామో మనం నడవలసిన మార్గం ఆయనే చూపిస్తాడు. అందుకనే దావీదు మహారాజు అంటాడు, ఉదయంనే ప్రార్థనతో నిన్ను ఎదుర్కొంటాను, నేను నడవలసిన మార్గం నాకు నీవు తెలియచేయి అంటాడు. అందుకనే ఆయన దేవుని హృదయానుసారుడు అయ్యాడు. తర్వాత వాక్యాలు మనం గమనించినట్లయితే, ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలుని చంపవలనని ఆ చంపే వరకు అన్నపానం పుచ్చుకోనని కూర్చున్నారంటే, ఈ 11వ వచనం వరకు ఉన్నది ఏంటంటే ఈ 22వ అధ్యాయం నుంచి ఉన్నటువంటి కంటిన్యూషన్. ఇక 12వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ యూదుల పాత్ర మొదలైంది. ఏంటి, వాళ్ళు యూదులు అని ఇక్కడ పేర్కొన్నారు, కానీ యాక్చువల్ గా వాళ్ళు యూదులు అంటే పరిసయ్యులు కాదు, వీళ్ళు సద్దూకయ్యులు. వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రతిన పూనారంట. ఏంటది, సౌలుని చంపే వరకు మేము అన్నపానములు పుచ్చుకోమని చెప్పి. వాళ్ళు పైగా ఎంత తెలివిగా చెప్తున్నారంటే, ఆ మనుషుని మా దగ్గర తీసుకురా, నీ దగ్గర కూర్చోబెట్టుకుని సావధానంగా అతను చెప్పే సాక్ష్యం విను, అతనికి ఇవ్వాల్సినటువంటి తీర్పు ఇవ్వు, మేమందరం కూడా వింటాము అని చెప్పి సహస్రాధిపతితో చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళ కాన్స్పిరసీ ఏంటంటే, కుట్ర ఏంటంటే, ఎప్పుడైతే పౌలుని అక్కడ తీసుకొచ్చారో స్పాట్ లోనే పౌలుని చంపేయాలని చెప్పి వాళ్ళు ప్రతిన పూని, వీళ్ళ 40 మంది పైనే ఉన్నటువంటి సద్దూకీయులు ఒక దగ్గర కూడి, ఎలాగో అతను విచారణ తీసుకొస్తారు కాబట్టి మనం మామూలుగా విచారణకు అటెండ్ అయినట్టు వెళ్ళి ఒకేసారి దాడి చేసి పౌలుని చంపేద్దాం అని చెప్పి ప్రతిన పూని. ఈ ప్రతిన పూనినప్పుడు ఈ పరిసయ్యుల్లో కొంతమంది విన్నారు. విన్నప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే, పౌలు గారి అక్క కొడుకు మేనలుడు. ఇక్కడ మాత్రమే చూస్తాం ఈ పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి మేనలుడు గురించి. ఆ మేనలుడికి చెప్తాడు, ఇదిగో మీ మావయ్య గురించి వీళ్ళు ఇలాంటి ప్రతిజ్ఞ చేశారు, తీసుకొస్తే మాత్రం అతన్ని చంపేయటం అనేది ఖాయం, మరి నువ్వు ఎలాగా మీ మావయ్యని నువ్వు దక్కించుకుంటావో మాకైతే తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చంపుటకు సిద్ధపడి ఉన్నారని చెప్పిరి. మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనలుడు 16 వచనం చూడండి. పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతితో ఒకరిని పిలిచి ఈ వాక్యాల కింద నుంచి చదవడం తర్వాత పౌలు గారికి చెప్పాడు మేనలుడు, మావయ్య నిన్ను ఇలా చంపేయాలని వాళ్ళ మనసులో ఉన్నది వేరే, ఇక్కడ మాట్లాడే మాటలు వేరే,
వాళ్ళు ఏంటంటే విచారణకు అటెండ్ అవుతున్నట్టుగా చాలా చక్కగా ప్రశాంతంగా వచ్చి నువ్వు వచ్చి రావడంతో చంపేయాలని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. నాకు ఈ సంగతి తెలిసింది అని చెప్పినప్పుడు, అప్పుడు పౌలు గారు ఒక శతాధిపతిని పిలిచి, ఈ చిన్నవాడిని తీసుకెళ్లి సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్ళండి. ఇతను ఒక మాట సహస్రాధిపతికి చెప్పాలి అని చెప్తాడు. అప్పుడు ఆ శతాధిపతి ఏం చేస్తాడంటే, ఈ కుర్రవాడిని తీసుకెళ్లి సహస్రాధిపతి అంటే 1000 మంది మీద ఉన్నటువంటి అధికారి. అతని దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో ఇతను పౌలు మేనల్లుడు. ఇతను నీ దగ్గరికి ఏదో చెప్పుకోవాలని వచ్చాడు. మరి ఏం చెప్పుకుంటాడనేది నాకు తెలీదు గానీ, నీ దగ్గరికి పంపించమన్నాడు పౌలు. నేను తీసుకొచ్చాను. అంతవరకే నా బాధ్యత అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ మ అక్కడ వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకున్నారని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంత ట్రిక్ ప్లే చేశారంటే సహస్రాధిపతికి కబురు చేశారు. ఇదిగో మేము ఇక్కడున్నాం. పౌలు గారి విచారణ అంతా కూడా మేము చెవులారా వినాలి, కళ్ళారా చూడాలి. కాబట్టి ఆ కార్యక్రమం ఏదో తొందరగా నిర్వహించని చాలా శ్రద్ధాశక్తితో, భక్తితో కూర్చున్నట్టుగా వాళ్ళు కబురు చేసి, మాట తీసుకుందాం అనుకున్నారంటే ఏమని? సహస్రాధిపతి దగ్గర నుంచి పౌలుని మీ అందరి ఎదురుగుండానే విచారిస్తాను అనే మాట తీసుకుందాం అని చెప్పి అనుకున్నారట వాళ్ళు. అందుకు సహస్రాధిపతి ఈ సంగతి నాకు తెలియజేసమని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి, ఆ పడుచువాన్ని పంపివేసెను. తరువాత అతడు శతాధిపతులతో ఇద్దరిని తన యొద్దకు పిలిచి, కైసరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెలు విసరగలిగే వాళ్ళని తీసుకున్నాడు. 200 అంటే 200 మంది. 200 మంది సైనికుల్ని, 200 మందేమో ఈటెలు విసరగలిగిన వాళ్ళని, తర్వాత గుర్రపు స్వారీ చేయగలిగిన అంటే ఎంత సెక్యూరిటీ పకడ్బందీగా. ఎందుకంటే మతాభిమానం అనేది, మత సంబంధమైన ఘర్షణలు చెలరేగినాయి అంటే ఇక అక్కడ మామూలుగా కంట్రోల్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ సహస్రాధిపతి చాలా తెలివిగా వ్యవహరించి 200 మందిని ముందు ఈటలిచ్చి ఆ గుర్రపు రౌతులు ఎదురుగుండా అసలు ఆ సీన్ మనం గ్రాఫికల్ ఫిగర్ ఊహించుకుంటే ఆ రోజుల్లో అంత పకడ్బందీగా సహస్రాధిపతి చేసిన ధైర్యాన్ని మనం ఎంతైనా శ్లాఘించాలి. నాకేం తెలీదు అని చెప్పి అక్కడ ఊరుకున్నట్టయితే పౌలు గారు అంటే దేవుడు ఒక్కొక్క సమయంలో అన్యులను కూడా ఉపయోగించుకుంటాడు. ఆ సహస్రాధిపతి యాక్చువల్‌గా రోమేయుడు. రోమేయులకి అంతగా ఈ విషయాలు పెద్దగా వాళ్ళకి పట్టింపు లేదు. అయినప్పటికీ కూడా అతను మంచి మనసుతో ఏం చేశాడు, శతాధిపతులు ఇద్దరిని తన యొద్దకు పిలిచి, కైసరకి వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను అంటే గుర్రపు స్వారీ చాలా స్పీడ్‌గా చేయగలిగినటువంటి గుర్రపు రౌతుల్ని 70 మందిని, 200 మంది ఈటెలు విసిరేవారిని రాత్రి 9 గంటలు సిద్ధపరిచి, పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నొద్దకు భద్రంగా తీసుకొని పోవుటకు గుర్రములు సిద్ధపరచుడని చెప్పాను. మరియు ఈ ప్రకారము ఒక పత్రిక వ్రాసాను. ఈ సహస్రాధిపతి ఈ అధ్యాయం అంతటికి కూడా చాలా కీ రోల్ పోషించాడు. ఎందుకంటే ఇందులో ఏ ఒక్క మాట తెలిసినా పౌలుని ఇతడు దాటించేశాడని మాట తెలిస్తే ఆటోమేటిక్ గా ఆ 40 మంది కోపం ఎవరి వైపు తిరుగుద్ది? సహస్రాధిపతి వైపు తిరుగుద్ది. సహస్రాధిపతి పౌలుని చీల్చివేయాలనుకున్న వాళ్ళు ఎవరిని చీల్చివేస్తారు? సహస్రాధిపతిని చీల్చేస్తారు. అలాగని చెప్పి ఆ యూదులతో జత కలిస్తే రేపు విచారణకు వచ్చినప్పుడు ఒక రోమీయుడిని నువ్వు జాగ్రత్తగా ఇక్కడ పంపించలేకపోయావు. నీ అసమర్థత వల్ల ఉద్యోగం తీసేస్తున్నావు అని అతను ఉద్యోగం తీయొచ్చు, లేకపోతే అతను ప్రాణం తీసేయొచ్చు. కాబట్టి ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకుంటే మంచిది. వీళ్ళకి సరెండర్ అయ్యే కంటే నేను ఒక మంచి వ్యక్తిని ఇక్కడి నుంచి దాటించడం మంచిది అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ తలంపు కూడా దేవుడు పుట్టించకపోతే అంత ధైర్యం అతను చేయలేడు. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో సైనికుల పాత్ర అనేది ఎప్పటికప్పుడు ఆ చక్రవర్తులు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవటానికి వాళ్ళకి అవకాశం చాలా తక్కువ. కానీ ఇక్కడ ఈ సహస్రాధిపతి ఒక సొంత నిర్ణయం తీసుకుని మహత్కార్యం చేశాడని మనం చెప్పక తప్పదు. అతను అక్కడి నుంచి ఎక్కడ పంపించాడంటే ఫేలిక్స్ అనే అధిపతి దగ్గరికి పంపించాడు. మహా ఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్ కు క్లౌదియా, లూసియా వందనములు. అంటే ఈ సహస్రాధిపతి పేరు క్లౌదియా, లూసియా. ఈ క్లౌదియా అన్నది కూడా బిరుదే. ఆ సహస్రాధిపతులకి క్లౌదియా అనే బిరుదులు ఉండేవి. అంటే ఇతని పేరు లూసియా అన్నమాట. క్లౌదియా అనే బిరుదు గలటువంటి లూసియా. ఇతను ఒక లెటర్ రాసి పంపించాడు ఎవరికి? ఫేలిక్స్ కి.
మహాసభ మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్ కు క్లౌదియా లూసియా వందనములు. యూదులు ఈ మనిషిని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని కోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరం మోపిరే కాని మరణమునకైనను బంధకమునకైనను తగిన నేరం అతనిలో నాకేమీ కనపడలేదు. ఒక మంచి సాక్ష్యం కూడా ఇచ్చాడు. నేను నీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నానంటే నువ్వు నాకంటే పవర్ఫుల్ కాబట్టి నీ దగ్గరికి పంపిస్తున్నాను. నా వల్ల జరుగుద్దేమని నా దగ్గరికి రప్పించాను. వాళ్ళు ఒకే వరుసన యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు సిలువ వేయమని ఎట్లాగైతే కేకలు వేశారో పౌలుని చంపేయాలి, చీల్చేయాలని కేకలే తప్పించి ఏంటి ఇతను చేసిన నేరం అంటే ఇతనికి ఒక నిరీక్షణ ఉందంట. ఇతను పునరుత్థానం గురించి చెప్తున్నాడు కాబట్టి ఇట్లాంటి మనిషి భూమి మీద బ్రతకటానికి అర్హుడు కాదు అని ఒకటే కేకలేస్తున్నారు. కానీ నేను అతను విచారించినప్పుడు మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతనిలో నాకు కనపడలేదు. అంటే అతనికి మరణశిక్ష విధించడానికి కానీ ఇంప్రిజన్మెంట్ జైల్లో పంపిస్తానికి కానీ నాకు ఏ రకమైనటువంటి నేరం అతనిలో కనపడలేదు. కాబట్టి నా నిస్సహాయ స్థితిలో నేనేమి చేయలేక నీ దగ్గరికి నేను పంపిస్తున్నానని చెప్పి ఫేలిక్స్ కి లెటర్ అనేది రాశాడు. ఆ తర్వాత అయితే వారు తన ఈ మనుషుల మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని యొద్దకు పంపించితిని. నేరము మోపిన వారు కూడా అతనితో పాటు అతని మీద చెప్పవలె ఉన్న సంగతిని ఎదుట చెప్పుకున్న ఆజ్ఞాపించితిని. ఎప్పుడైతే ఇతను కైసరికి వెళ్ళిపోయాడని తెలిసిందో, ఫేలిక్స్ దగ్గరికి పంపబడ్డాడని తెలిసిందో, సహస్రాధిపతి అన్నాడు, ఇది నా వల్ల పరిష్కారం అయ్యేటువంటి కేసు కాదు, నాకున్నటువంటి అధికారం దానికి సరిపోదు. కాబట్టి నేను నైట్ అక్కడికి పంపించాను, ఫేలిక్స్ దగ్గరికి పంపించాను, గవర్నర్ దగ్గరికి పంపించాను. కాబట్టి మీరు ఏవైతే వినిపించదలుచుకున్నారో నాకంటే తెలివైన వాడు, నాకంటే పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే అధికారం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఫేలిక్స్ దగ్గరికి వెళ్ళి మీ వాదన మీరు వినిపించవచ్చు, పౌలు గారి వాదన పౌలు గారు వినిపిస్తారు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళారు. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు పౌలుని రాత్రి వేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి. ఆ మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటలోనే తిరిగి వచ్చిరి. వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశం వాడని అతన్ని అడిగినప్పుడు కిలికియా ప్రాంతం వాడని తెలుసుకుని నీ మీద నేరం వారు కూడా వచ్చినప్పుడు ఆ సంగతి పూర్ణంగా విచారించునని చెప్పి హెరోదు అధికార మందిరంలో అతనిని కావలి ఉంచవాలని ఆజ్ఞాపించింది. ఫేలిక్స్ గారు ఏం చేశారంటే ఈ క్లౌదియా లూసియా రాసిన లెటర్ అంతా పూర్తిగా అశాంతం చదివాడు. ఆ పౌలు గారిని చూసి, సరే నువ్వు చెప్పేది నువ్వు చెప్పావు, మరి ఇరుపక్షాల విని నేను తీర్పు చెప్పాలి కాబట్టి నీ గురించి చెప్పేవాళ్ళు వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి నీకు న్యాయం చేస్తానని చెప్పాడు. అయితే ఈ ఫేలిక్స్ గురించి మనం గమనించినట్లయితే ఈ ఫేలిక్స్ అనే మాటకు శ్రేయస్కరము అనే అర్థం ఉంది. కానీ ఇతని బుద్ధిలో ఎక్కడ కూడా శ్రేయస్కరం అనే మాట అనేది కనపడదు. ఫేలిక్స్ క్రీస్తు శకం 57లో అధిపతి అయ్యాడు, యూదయకి అధిపతి అయ్యాడు. పేరుకు గల అర్థం శ్రేయస్కరం అయినప్పటికీ ఇతడు చాలా క్రూరుడు, అననీయలాంటి వాడే, క్రూరుడు, కఠినుడు, సామర్థ్యం లేనివాడు. పైగా ఈ ఫేలిక్స్ యాకోబును చంపినటువంటి హేరోదు అగ్రిప్ప కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంట. ఈ ఫేలిక్స్ అవటానికి రోమీలు చెందినటువంటి అధికారి అయినప్పటికీ కూడా ఇతను ఎవరిని చేసుకున్నాడు? హేరోదు అగ్రిప్ప యొక్క కుమార్తెని ఇతను వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరు ద్రుసిల్ల. వివాహం చేసుకోవడంలో తప్పులేదు కానీ అయితే ఇతను ఏం తప్పు చేశాడంటే ఆ ద్రుసిల్లకు అంతకు ముందే మ్యారేజ్ జరిగింది. ఆ రాజు పేరు ఏంటంటే ఎమెస్సా అనే రాజుని, అతను యూదేతరుడు. ఈ ఎమెస్సా అనే రాజు యూదేతరుడు. అతను చేసుకున్నప్పుడు వీళ్ళ మతాచార ప్రకారం యూదా మతం తీసుకుంటేనే గాని మా అమ్మాయిని చేయను అన్నప్పుడు ఆ రాజు అతను ఏ మతానికి చెందినవాడు అన్నప్పటికీ తన మతాన్ని వదిలిపెట్టి యూదా మతాన్ని స్వీకరించాడు. ఎందుకంటే ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. అట్లాగా ఆ ఎమెస్సా అనే రాజుని చేసుకొని
అతను యూదా మతంలో కూడా మార్పించి ఉన్నటువంటి వ్యక్తి. ఈ స్త్రీ మళ్ళీ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఈ ఫేలిక్స్ కి మంచి అధికారం ఉంది, పవర్ ఉంది, ఇతనితో ఉంటే నాకు లైఫ్ బాగుంటుందని చెప్పి ఆ ఎంఎస్ఆర్ రాజును వదిలిపెట్టేసి మళ్ళీ ఇతన్ని చేసుకుంది. అంటే ఈవిడ 2 రకాలైనటువంటి తప్పులు చేసింది. ఒకటి, ఆ భర్త బ్రతికుంటుండగానే ఇంకో వ్యక్తి దగ్గరికి వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారం డైవర్స్ లేకుండా ఇంకొక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు, అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా అది వ్యభిచార నేరం. కాబట్టి ఈ దృశ్యంలో అనే ఆవిడ వ్యభిచార నేరం కూడా చేసిందని చెప్పి చరిత్రలో చెప్పబడింది. అయితే చాలా దుర్మార్గమైనటువంటి ప్రవర్తన ఈ ఫేలిక్స్ కలిగి ఉన్నాడు. ఏమాత్రం సామర్థ్యం లేనటువంటి రాజు అయినప్పటికీ కూడా ఎక్కువగా సమర్థత లేని వాళ్ళే ఎదట ఉన్న నీతి నిజాయితీ కలిగిన వాళ్ళని అణిచివేయటానికి చూస్తారు. మనం తర్వాత 24వ అధ్యాయంలో ఇతని గురించి మనం కొద్దిగా ఇంకా విపులంగా చదవచ్చు. అదే విధంగా ధైర్యంగా ఉండు అని చెప్పి పౌలు గారితో చెప్పినటువంటి ప్రభు ఎంతవరకు ఆయన తీసుకెళ్లారు, ఇక్కడ ఆయనకి న్యాయం లభించిందా లేదా అనేది మనం 24వ అధ్యాయంలో చూస్తాం. ఈ 23 అధ్యాయాల ప్రాముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సద్దూకైలు ఎక్కడైతే ఉన్నారో అధికారులుగా, ఆ సద్దూకైలు అధికారులుగా ఉన్నటువంటి ప్రాంతంలో యూదుల్ని, అంటే యూదా మత అభిమానుల్ని పరిసయ్యులు, యూదా మతంలో ఉన్నటువంటి పరిసయ్యుల తెగని వాళ్ళు అణిచివేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేశారు. ప్రధాన యాజకులు కొంతమంది పరిసయ్యులు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం సద్దూకైలు ఉండటం వల్ల వారి మాటే పై చేయిగా యేసుక్రీస్తుని సిలువేసే సందర్భంలో కూడా ఆ ప్రధాన యాజకులుగా ఉన్నవారు ఎక్కువ మంది కూడా సద్దూకైలే. కాబట్టి వారు అంత త్వరగా యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి వాళ్ళు నిర్ణయించారు. ఈ చాప్టర్ లో మనం గమనించాల్సింది ఏంటంటే, 2 ముఖ్యమైనటువంటి అంశాలు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని తన సాధనంగా వాడుకోదలుచుకున్నప్పుడు ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడ వాక్యం చెప్పించాలో, ఎక్కడ అతన్ని మరుగుపరచాలో ఏ నిర్ణయమైనా ఆయనే తీసుకుంటాడు. కాబట్టి పౌలు గారు ఎక్కడ కూడా, ప్రభువా నాకేంటి ఈ హింసలు, నేను ధర్మశాస్త్రాన్ని బద్ధుడినై నీ సంఘాన్ని, నీ శిష్యుల్ని, నీ ప్రజల్ని హింసించినంత కాలం కూడా నా జీవితం చాలా బాగుంది. కానీ నిన్ను నమ్ముకుని నీ సువార్త ప్రకటించడానికి వచ్చిన తర్వాత నాకు ఈ శ్రమలేంటని ఎప్పుడు కూడా ఆయన తనలో తాను కూడా ప్రశ్నించుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు తను పడే శ్రమకు మంచి బహుమానం ఉంది, తన కోసం నీతి కిరీటం దాచబడి ఉంది, గురి యొద్దకే నేను పరుగు పెడుతున్నాను అంటాడు. ఈవేళ మాకు సండేలో కూడా ఇచ్చినటువంటి టాపిక్ గురు యొద్దకే పరిగెడుతున్నానని చెప్పి. అందుకు నేను అంటాడు కదా హెబ్రీ గ్రంథంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో పరిగెత్తండి, సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టు, ఓపికతో పరిగెత్తండి అని చెప్పి ఆయన మనకు చెప్పటం మాత్రమే కాకుండా ఆయన పరిగెత్తి మనకు చూపించాడు. మన గోల్ కూడా ఆ నిత్య జీవం ప్రవేశానికి, ఆ నీతి కిరీటం కోసమే. కాబట్టి పౌలు గారు ఏ విధంగా అయితే తన జీవితాన్ని దేవునికి అప్పగించి తన సువార్త యాత్ర సాగించారో, ఆ విధంగా, అంటే అంతమందికి మనం చెప్పలేకపోవచ్చు, లేకపోతే అంత వాక్చాతుర్యం మనకు లేకపోవచ్చు, లేకపోతే అంత పెద్ద పెద్ద సభల్లో మాట్లాడే అవకాశం మనకు రాకపోవచ్చు. ఏ ఒక్కరికైనా మన సువార్త ప్రకటించగలిగితే, ఇంతకాలం నుంచి మనం పౌలు గారి సువార్తలు మనం ధ్యానిస్తున్నందుకు ఆ వాక్యం మనలో ఉండి ప్రజ్వలింప చేసింది. ఆయన అంటాడు కదా లూకా సువార్త 24వ అధ్యాయంలో, ఆ అమ్మాయి నుంచి వచ్చిన 2 మనుషులు యేసుక్రీస్తు దర్శనం, వాళ్ళు యేసుక్రీస్తు అని తెలుసుకోక ముందు వాళ్ళు ఒక రకంగా మాట్లాడారు. యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యేసుక్రీస్తు అని చెప్పి వాళ్ళు విశ్వసించి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అని చెప్పంటారు. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు గాని, ధ్యానిస్తున్నప్పుడు గాని మనం హృదయం మండినప్పుడు మాత్రమే ఇతరులకు మనం సువార్త ప్రకటించగలము. అట్టి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఆశీర్వదింపబడి నాయన పౌలు గారి జీవితాన్ని ధ్యానిస్తున్న మేము నాయన ధ్యానించి వదిలిపెట్టే వారంగా కాకుండా తండ్రి, నాయన నీ చిత్తానికి తన జీవితాన్ని అప్పగించి ఏదైనా నీ చిత్తమే అని స్థిర విశ్వాసంతో ఎట్లాగైతే కొనసాగిపోయాడు, అట్లాంటి స్థిర విశ్వాసం మేము కలిగి ఉండే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.